హాయ్, దిస్ ఇస్ డాక్టర్ రాధికా చెన్నపాటి, కన్సల్టెంట్ పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్, అమరావతి చిల్డ్రన్స్ హాస్పిటల్, గుంటూరు. మదర్స్ ఎవరైతే పిల్లలకి పాలిస్తారో వారు ఎటువంటి ఆహారం తీసుకోవాలి అది వాళ్ళు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్, ఇంట్లో వాళ్ళు ఏమి తిన్నా బేబీకి పొట్టలో అరగదు, బేబీకి మోషన్స్ అవుతాయి అన్న భయంతో డెలివరీ అయిన మదర్స్ కి ఫుడ్ ఏమి పెట్టరు. అది చాలా తప్పు. మదర్స్ ఫీడింగ్ ఇస్తున్నారు అంటే వాళ్ళు తీసుకోవాల్సిన క్యాలరీస్ కన్నా డబుల్ ద క్యాలరీస్ తీసుకోవాలి. సో వాళ్ళు తీసుకునే ఫుడ్ లో డెఫినెట్ గా ఫ్రూట్స్ అన్ని రకాలు, వెజిటబుల్స్ అన్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. అలానే ప్రోటీన్ ఫుడ్ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. చాలా మంది పప్పు తింటే బేబీకి గ్యాస్ వస్తుందని పప్పు అలాంటివి అవాయిడ్ చేస్తారు. పోస్ట్ డెలివరీ పప్పు ఇలాంటివి ప్రోటీన్ రూపంలో పన్నీర్ అలాంటివి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. థర్డ్ థింగ్, వాటర్ తాగితే పొట్టొస్తుంది అనే భయంతో డెలివరీ అయిన మదర్స్ ని వాటర్ తాగనివ్వరు. వాటర్ తాగడం వల్ల మిల్క్ ప్రొడక్షన్ ఇంకా పెరుగుతుందే తప్పించి తగ్గదు. అది పొట్ట రావడం అవన్నీ మీరు అనుకునే అపోహలు మాత్రమే. సో ప్రెగ్నెంట్ మదర్స్ డెలివరీ అయ్యాక ప్రెగ్నెన్సీ ముందు ఎలా ఫుడ్ తీసుకున్నామో అలా అన్ని తీసుకోవాలి. మీ ఫుడ్ లో మాండటరీగా లీఫీ వెజిటబుల్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి, ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి. ప్రాపర్ అడిక్వేట్ హైడ్రేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఎటువంటి పత్యాలు చేయకుండా హెల్దీగా ఫుడ్ తీసుకోండి. అప్పుడు బేబీస్ కూడా హెల్దీగా వెయిట్ గెయిన్ అవుతారు. థ్యాంక్ యూ.